ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు, అప్రజాస్వామికమైన పరిపాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. లిక్కర్ స్కామ్పై రాష్ట్రంలో ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. లేని స్కామ్ను సాకుగా చూపి అధికారులను అరెస్టు చేయడం కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనం అన్నారు. మాట వినని ఐఏఎస్, ఐపీఎస్లపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు, అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన గురించి రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. గత 2 వారాలుగా చూస్తే లిక్కర్ స్కామ్ అని ఏ ఎల్లో మీడియా వార్తాపత్రిక కానీ న్యూస్ ఛానల్ కానీ చూస్తే హోరెత్తించేస్తా ఉన్నారు. ఒక లేని స్కామ్ని ఊహల్లోనే తయారు చేసి మాజీ ఐఏఎస్ని అరెస్ట్ చేయడం, మాజీ ముఖ్యమంత్రి గారు ఓఎస్డీ గారిని అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్రజాస్వామిక కక్షపూరిత రాజకీయాలకి ఒక తార్కాణమని నేనైతే భావిస్తాను.